వెల్కమ్ టు హెల్త్ ఫైల్. నేటి ఎపిసోడ్ లో స్త్రీలలో వైట్ డిశ్చార్జ్ కు గల కారణాలతో పాటు చలికాలంలో వచ్చే వ్యాధులు, నిద్రలో గురక గురించి వివిధ డాక్టర్స్ అందించే సలహాలు చూద్దాం. వెల్కమ్ బ్యాక్. నిద్రలో గురక అదేమి సంగీతం కాదు కదా, హాయిగా వింటూ నిద్రపోవడానికి. గురక పెట్టే వారికి తానే గురక పెడుతున్నామన్న సంగతి తెలీదు. మరి ఈ గురక బాధ నుంచి విముక్తి ఎలా అనే విషయాన్ని డాక్టర్ శ్యామ్ సుందర్ రాజ్ ఏం చెప్తారో చూద్దాం. గురక అనేది శ్వాస వ్యవస్థకు సంబంధించిన ప్రధానమైన సమస్య. బాగా భోంచేసిన తర్వాత హాయిగా నిద్రపోతూ గురక పెట్టడం అనేది చాలా మందిలో చూస్తూ ఉంటాం. అలాగా పంచభక్ష పరిమాణాలు తిని బాగా హాయిగా నిద్రపోతున్నారని మనం అనుకుంటాం. కానీ అదే గురక సమస్య ఎక్కువ రోజులు ఎక్కువ సేపు చాలా తీవ్రంగా ఉన్నట్లయితే అదొక వ్యాధిగా మనం పరిగణించాల్సి ఉంటుంది. గురక అనే సమస్య చిన్నపిల్లల్లో సైతం వస్తుంది, పెద్దవాళ్ళలో కానీ స్త్రీ పురుషుల్లో ఎవరికైనా కూడా రావచ్చు. చాలామంది బాగా ఒబేసిటీ ఉండే వాళ్ళలో ఈ సమస్య కనిపించినా కూడా సన్నగా ఉండే వాళ్ళల్లో కూడాను ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. గురక ఉన్న వాళ్ళు సాధారణంగా వాళ్ళు నిద్రపోతున్నప్పుడు చీటికి మాటికి వాళ్ళ శ్వాస వ్యవస్థ సరిగా పనిచేయదు కాబట్టి ప్రతిసారి వాళ్ళు లేవటం, అలాగే నిద్ర వాళ్ళకి సరిగా కంటిన్యూస్గా ఉండకుండా ఉండడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా రాత్రి వేళల్లో వాళ్ళు పడుకున్నప్పుడు ఈ ఫ్రాగ్మెంటెడ్ స్లీప్ అనేది బాగా డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. నిద్రలో గురక లక్షణాలు: పగలు ఎక్కువ నిద్ర రావడం, నిద్రలో శ్వాస బిగించడం, పగలు తలనొప్పి ఉండడం, నోరు ఎండిపోవడం, బీపీ పెరగడం, ఏకాగ్రత కుదరకపోవడం. తెల్లవారేసరికి వాళ్ళకి బాగా హెడేక్ రావటం, కాళ్ళు బాగా పీకటం, తెల్లవారిన తర్వాత ఏ పనిలో కూడాను ఏకాగ్రత లేకుండా ఉండడం, వాళ్ళు చేస్తున్న పని సరిగ్గా చేయలేకపోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే తెల్లవారిన తర్వాత ఒకవేళ వాళ్ళు మెలకువగా ఉందామన్నా కూడాను ఆ టైంలో వాళ్ళకు బాగా నిద్ర వచ్చే అవకాశం కూడా ఉంది. దీనిని ఎక్సెసివ్ డే టైమ్ స్లీపీనెస్ అని అంటారు. అంటే ఏదన్నా పుస్తకం చదువుతున్నా, లేదా టీవీ చూస్తున్నా, న్యూస్ పేపర్ చదువుతున్నా, లేదా ప్రయాణం చేస్తున్నా, ముఖ్యంగా ఈ కారుల్లో ప్రయాణం చేస్తున్నా, లేదా 4 వీలర్స్లో ఏదైనా ప్రయాణం చేస్తున్నా కూడాను వాళ్ళకి వెంటనే నిద్ర వస్తుంటుంది అన్నమాట. అంటే ఏదన్నా పని మీద ఏకాగ్రత కంటిన్యూస్గా ఉండినప్పుడు ఒక 4-5 నిమిషాల తర్వాత లేదా 10 నిమిషాల లోపునే వాళ్ళకి వెంటనే నిద్రలోకి జారుకుండడం, దాని ద్వారా వాళ్ళ పనులు వాళ్ళు సరిగా చేసుకోలేకుండా ఎన్నో ఇబ్బందులకు గురవుతుంటారు. అసలు ఈ గురక రావడానికి ప్రధాన సమస్య శ్వాస వ్యవస్థలో జరుగుతున్న ఇబ్బందులే ముఖ్య కారణం. మనం గాలి బాగా పీల్చుకుంటున్నప్పుడు అది ముక్కు నుండి కానీ లేదా నోటి ద్వారా కానీ ఊపిరితిత్తులోకి వెళ్లాల్సి ఉంటుంది. అయితే కొంతమందిలో ఈ శ్వాసనాళాలు బాగా అడ్డుకున్నప్పుడు, అంటే అది లోపల ఏమైనా కండరాలు బాగా వాచినప్పుడు లేదా ఫ్యాట్ బాగా పెరిగినప్పుడు కానీ ఆ శ్వాసనాళాలు మూసుకొని పోతూ ఉంటాయి. కాబట్టి ఒబేసిటీ బాగా ఎక్కువగా ఉన్న వాళ్ళల్లో, ముఖ్యంగా ఈ నెక్ సర్కంఫరెన్స్ 16.5 ఇంచెస్ కంటే ఎక్కువగా ఉన్న వాళ్ళు మాత్రం వాళ్ళలో ఈ ప్రాబ్లం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అలాగే కొంతమందిలో, ముఖ్యంగా చిన్నపిల్లల్లో ఈ అడినాయిడ్స్ అనే సమస్య, అంటే ఈ ముక్కు వెనుక భాగంలో ఉండే అడినాయిడ్స్ అనేవి పెరిగినా, లేదా టాన్సిల్స్ అనేవి పెరిగినా, లేదా ముక్కులోనే డిఎన్ఎస్ అంటే డీవియేటెడ్ నేజల్ సెప్టమ్ అనేది ఈ దాని ద్వారా కూడాను శ్వాస అంటే ఊపిరి సరిగా ఆడకుండా ఉంటుంది. అలాగే ముక్కులో పాలిప్స్ ఉన్నా, సైనస్ ప్రాబ్లం ఉన్నా కూడాను కొంతమందిలో శ్వాస ప్రక్రియ సరిగా జరుగుతుంది.